అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు చేబియ్యం కిరణ్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. అఖండ ఐశ్వర్యవతి భవ, అఖండ లక్ష్మీ ప్రాప్తిరస్తు. గురుగారు, ఈ May 12th కి హనుమాన్ జయంతి. మరి హనుమాన్ జయంతి పూజ విశిష్టత ఏంటంటారు? ఆ రోజంగా ముఖ్యంగా ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదు అంటారు? అలాగే ఆ రోజు ఏ దేవుడి నామస్మరణ చేయాలంటారు? ఒక్కసారి తెలిసి. ఛానల్ చూసే వాళ్ళందరూ కూడా ముందుగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు చేసుకుంటూ, శ్రీరామ తారక మంత్రాన్ని ఎవరైతే చదువుతున్నారో, అంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే, ఈ మంత్రాన్ని ఎవరైతే చదువుతున్నారో మీరు హనుమంతుడు అనుగ్రహం పొందుకున్నట్టేగా. సమస్తమైనటువంటి అనుగ్రహం. ఎక్కడెక్కడైతే రామనామం జరుగుతుందో అక్కడ ఆయన అంజలి ఘటించి మన పక్కన ఉంటాడని చెప్పుకున్నాం చాలాసార్లు. కాబట్టి హనుమాన్ జయంతి అనేది హనుమంతుడి యొక్క ఆవిర్భావం. చాలా మందికి తెలిసి కొంచెం తెలియదు మన ప్రేక్షకులకి, శివుడి యొక్క ప్రతిరూపమే హనుమంతుడు, శివస్వరూపమే హనుమంతుడు. శివకే ఇద్దరు కూడా వేరువేరుగా ఉండరు, ఇద్దరు ఒకే దగ్గర ఉంటారు. అందుకే ఒక దగ్గర హనుమంతు భక్తుడు, ఒక దగ్గర నందీశ్వరుడుగా అనేక రకాల తన యొక్క ఆవిర్భావాన్ని శివకేశవులు పెంచుకుంటూ ఉంటారు. ఒకరు లేకుండా ఒకరు ఉండరు. అందుకే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ. ఇక్కడ ఈశ్వర స్వరూపమే హనుమంతుల వారు. అక్కడ విష్ణుమూర్తి స్వరూపం రాముడైతే, ఆ రాముడికి సేవకుడిగా ఉంటూ తన మిత్రత్వంతో తన యొక్క చెల్లెలైనటువంటి సీతమ్మ వారిని కనుగొని తన రాముడికి ఇచ్చినటువంటి వాడు ఈశ్వరుడు. కాబట్టి ఈశ్వరాంశలో పుట్టినవాడు హనుమంతుడు. కనుక ఇది ఒక పురాణం. మళ్ళీ పురాణం మరి వెళ్తే అది వేరే అవుతుంది. సరే, హనుమాన్ జయంతి రోజున ఏ దేవుడిని పూజించాలంటే అందరూ హనుమంతుడిని పూజ అంటారు. హనుమంతుడిని పూజ చేయండి, నో ప్రాబ్లం. కానీ హనుమంతుడి కంటే ముందు ఆ సీతారాముల వారిని పూజించిన వారికి అద్భుతమైనటువంటి రామ అనుగ్రహాన్ని, హనుమ అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. హనుమంతుడి యొక్క పూజా విధానం అంటే చాలామంది అందరు అర్చన అభిషేకం అంటారు. నేను ముఖ్యంగా దాన్ని చెప్పేది సింధూర అర్చన. సింధూరంతో స్వామివారిని అభిషేకం చేస్తే, అంటే ఒక విగ్రహాన్ని పెట్టుకొని విగ్రహం మీద సింధూరం పోసిన, సింధూరంలాగా అభిషేకం చేసిన, సింధూరాన్ని నూనెలో కలిపి అభిషేకం చేసి మళ్ళీ పంచామృతాలతో అభిషేకం చేసి స్వామివారు అభిషేకించిన అద్భుతమైన ఆనందాన్ని పొందుకుంటాడు. ఆయనకి ముఖ్యంగా పెట్టవలసినవి రేగుపళ్ళు నైవేద్యంగా పెట్టాలి, తేనె నైవేద్యంగా పెట్టాలి. ఆయనకి రేగుపళ్ళు ఎందుకు గురు? ఆ స్వామివారికి రేగుపళ్ళు అంటే చాలా ఇష్టం. ఆ రేగుపళ్ళు స్వామివారికి పెట్టాలి. అంటే గంగరేకాయలు కానీ మామూలు రేకాయలు. నెమ్మది ఈ కాలంలో రావు కదా స్వామి అందరూ అంటారు. దానికోసం నెమ్మది ఈ కాలంలో వచ్చేటువంటి ఫలాలు ఏవైనా సరే, అంటే మామిడి పళ్ళు స్వామివారికి అత్యంత ప్రీతికరమైన ఆ ఫలాలు స్వామివారికి అర్పణ చేయాలి. తేనె బాగా పెట్టాలి. స్వామివారికి అత్యంత మధుపానీయం అంటే అది ఇష్టం. మధుపానం అంటే మళ్ళీ మీరందరూ సారాయి అట్లాంటి అనుకోకండి, అవన్నీ కాదండి. మధుపానం అంటే మధు అంటే తేనె. తేనెకి దాకా మత్తు వస్తుంది, చాలా మంది తెలియదు. అందుకైనా ఈ హనుమంతుల వారు సీతమ్మ వారిని చూసిన తర్వాత తన వాలము చేత లంక దహనాన్ని చేసి లంక సముద్రంలో తూకను ముంచేసి తిరిగి అమ్మవారు మళ్ళీ భయపడతాడు. అయ్యో, నా సీతమ్మ లంకను తగలబెట్టాను కరెక్ట్, కానీ నా సీతమ్మ అందులో ఇబ్బంది పడింది అని చెప్పేసి మళ్ళీ అమ్మవారి దగ్గరికి వెళ్ళి, అమ్మ నీకు ఏం కాదు అంటే, నువ్వు ఉండగా నాకేమొద్దు నాయనా, నాకేం కాదు అని చెప్పేసి ఆవిడ రామనామ మంత్రం చుట్టూ ఉందని చెప్పేసి ఆవిడ కూర్చున్న అశోక వృక్షం కానీ ఆ చుట్టూ పరిగణాల్లో అమ్మవారికి వేడి కూడా తగలదట, చల్లగా ఉంటుందట. మంచు పర్వతంలా ఉంటుందట అమ్మవారి ప్రాంతంలో. అంత లంక కాలబెడతాడు. దాదాపుగా 18 యోజనాలు తగలబెడతాడు ఆయన. ఉన్నదే 100 యోజనాలు, 18 యోజనాలు తగలబెడతాడు. అప్పుడు ఆలోచించండి, అంటే హనుమంతుడు రావణాసురుణ్ణి తన మదాన్ని దాన్ని అణచివేశాడు. అక్కడ తన వాలంతో ఆసనాన్ని చేసుకొని పైకి కూర్చొని, నీ సీట్ ఎక్కడరా, నీ డౌన్లో ఉంది, నా సీట్ హైలో ఉంది, నేను గొప్ప నువ్వు గొప్ప అంటాడు. అక్కడ అనేక మందిని చంపేస్తాడు. రావణాసురుడు అలా ఆంజనేయ స్వామి చంపబోతుంటే, నువ్వు నా కాలు కూడా కదపలేవురా నువ్వు అని చెప్పేసి మేఘనాథుడు వీళ్ళందరూ కూడా కాలు కదపలేరు. విభీషణుడు చెప్తాడు, అన్న వద్దు, ఒక దూతగా వచ్చాడు, ఒక దూతగా వచ్చిన వాడిని మనం ఎప్పుడు కూడా హింస పెట్టకూడదు, అది తప్పు మనకని చెప్తే, కొంత ఉక్రోషుడైనా తమ్ముడు మాట విని ఆ క్షణంలో కూడా నా తమ్ముడు చెప్పాడు కాబట్టి వదిలేస్తున్నాను నిన్ను అని చెప్పేసి ధర్మాన్ని పాటిస్తూ అని వెళ్ళిపోతాడు, పంపించేస్తాడు. వెళ్తూ వీని ఊరికి ఎందుకు తోక కాల్చామంటాడు. రాముడికి తిక్క కుదురుతాడు, వీని తోక కాల్చామంటాడు. ఆ తోక కాల్చిన తోక లంకా దహనానికి పాల్పడు. అంటే నువ్వు కూర్చున్నటువంటి కొమ్మ నువ్వు నరుకున్నట్టుగా, నీ ఇంటిని నీకే నిప్పెట్టుకున్నట్టుగా అర్థం సూచిస్తుంది మనకి. కాబట్టి అలాంటి తత్వంలో అమ్మవారి దగ్గరికి వచ్చిన తర్వాత అమ్మ దండం పెట్టుకుంటాడు. మనకి సుగ్రీవుడి దగ్గరికి వస్తుంటాడు, రాజ్యానికి వస్తుంటాడు. వస్తున్నప్పుడు ఆ వార్తలు ఈ వానరాన్ని కూడా హ్యాపీగా ఉంటాయి. ఎన్ని కోట్లు? దాదాపు కొన్ని 18 లక్షల కోట్లు ఉన్నాయట ఈ వానర సైన్యం. 18 లక్షల కోట్లు ఆ వానర సైన్యం ఎదురు చూస్తున్నాయి. దక్షిణానికి వెళ్ళాడు అన్నేడు, ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తున్నారు. అదినప్పుడు జాంబవంతుడు రాగానే చూసి వెంటనే అందరి విషయం చెప్పేస్తాడు, ఇలా జరిగింది, ఇలా అమ్మవారిని చూసి అని చెప్పి అందరు హ్యాపీ. ఆ దారిలో స్వామివారికి సుగ్రీవుని ఆశ్రమానికి రాజ్యానికి రాజ్యసభకు వెళ్తున్నటువంటి సమయంలో అక్కడ మధువనం ఉంటుంది. మధువనం అంటే తేనె పట్లు బట్టి ఉంటాయి.
ఆ ఫుల్ తేనె దాని పేరు మధువనం. అంటే తేనెపట్లే ఉంటాయి అన్ని. తేనెపట్లు, కాశ్మీర ఫలాలు, రేగుపళ్ళు, తర్వాత మనకి సీతాఫలాలు, మామిడి పళ్ళు, ఇవి మాత్రమే ఉంటాయి. ఏ కోతికి ఆ కోతి వచ్చి తెప్పుకుంటూ తింటూ ఉంటుంది. అందుకే ఎక్కువ మామిడి పళ్ళు తిన్నా మనకి వేడి చేసి బూస్టం చేసి నిద్ర వస్తుంది మనకి. అందుకే ఎక్కువ రేగు పళ్ళు తిన్నా మనకి నిద్ర వచ్చేస్తుంది. ఎక్కువ మీరు దానిమ్మ పళ్ళు తిన్నా నిద్ర వస్తుంది మనకి. దాంట్లో అలాగే మన సీతాఫలం ఎక్కువ తిన్నా నిద్ర వస్తుంది మనకి. తేనె తాగినా నిద్ర వస్తుంది. ఇవన్నీ కూడా మనకి ఒక రకమైనటువంటి మత్తుని కలిగిస్తాయి. అది ఎక్కువ తింటే, అంటే మితివి తింటే. అందుకే ఎక్కువ తినక అరిగిది అవదంటారు. కాబట్టి ఈ తేనె తాగినా కూడా ఎక్కువగా నిద్ర వచ్చేస్తుంది. ఇవి కోతులన్నీ తేనె బాగా తాగేస్తాయి. ఎందుకంటే టేస్ట్గా ఉంటుందిగా, ఫుల్ తాగేస్తాయి. అవి యాక్చువల్గా దానికి తాగకూడదు, దాని పర్మిషన్ లేదు వీళ్ళకి. ఎందుకు అంటే ఈ చిక్కచిక్క చేస్తాయి కాబట్టి కోతులు. ఆ రోజున ఆ యొక్క తోటమాలి సరే అమ్మవారు కనిపించింది ఆనందంలో వాడు కూడా ఎక్స్క్యూజ్ చేసేస్తాడు. ఇవన్నీ వచ్చేసి తేనె తాగిస్తాయి. ఆ తేనె తాగి తూలుతా ఉంటాయి, పడిపోతుంటాయి. తూలి మత్తు పడిపోతు కింద పడిపోతా ఉంటాయి. అన్నీ కూడా పడిపోతుంటాడు. అక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ సుగ్రీవుని అటెండ్ అయిపోతారు. అమ్మ సార్ రాజుగారు వచ్చారు రైట్ కూడా అని చెప్పేసి వాళ్ళు యాక్టివ్ అయిపోతారు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి యాక్టివ్నెస్ అది. అది మనలాగా తాగి కొట్టుకొని తాగలే వాళ్ళు తాగిన వాళ్ళ పద్ధతులు వాళ్ళు ఉన్నారు. అంటే ఆ మధువనంలోకి ఎక్కువగా తాగడం అనేది. అందుకనే తేనె ప్రీతి వాళ్ళకి, వానరులకి తేనె ప్రీతి కాబట్టి తేనెను ఎక్కువగా పెట్టాలి. మామిడి పళ్ళు, ఈ కాలంలో వచ్చేటువంటి పళ్ళు మామిడి పళ్ళు స్వామివారి పెట్టాలి. అందుకని అది కూడా మధువులానే ఉంటుంది. ఈ మామిడి రసం కూడా మధులాగా ఉంటుంది, అమృతంలాగా ఉంటుంది. కాబట్టి అది కూడా మన స్వామివారి నివేదన చేయొచ్చు. అలాగే స్వామివారికి ఇష్టమైన పిండి వంట ఒకటి ఉంది, మినప గారెలు, మినప వడలు అంటారు. ఆ మినప గారెల్ని వడమాలగా చేసి స్వామివారి కనుక మనం అలంకారం చేసి వడమాల అర్చన చేయగలుగుతాం. అంటే ఒక్కొక్క నామానికి ఒక వడ స్వామివారికి అర్చన చేయాలి. ఆంజనేయ ఆయన మహామారత ఆత్మరాయ మహా అని అమ్మవారి నామం చెప్తూ 108 నామాలకి 108 వడలు పెట్టి పూజ చేసి ఆ వడల్ని అందరికీ నైవేద్యంగా ప్రసాదంగా ఇవ్వాలి. దానివల్ల ఏమవుతుందంటే రాహుగ్రహ పీడా పరిహారం కలుగుతుంది, మానసిక వేదన నుంచి బయటపడతాము, శత్రునాశనాన్ని కలిగిస్తుంది, ఆర్థికమైన అభివృద్ధిని కలిగిస్తుంది. కాబట్టి వడమాలతో స్వామివారికి అర్చన, వడమాల చేసి స్వామి 54 నామాలు చెప్పేసి 54 మాలల్ని తీసుకుపోయి అంటే వడలు తీసుకొని మాలగా వేసేయచ్చు. ఇలా వడమాల అర్చన చేయడం, తమలపాకులతో అర్చన చేయడం. చాలా మంది కొంతమంది పండితులు చేసి తమలపాకుల అర్చన ఒకటి చెప్పాడు, బిల్వదళ అర్చన చెప్పాడు. లేదు, తమలపాకుల అర్చన, నాగదళ అర్చన ఉంది, నాగవల్లి దళ అర్చన అంటారు దాన్ని. నాగవల్లి అంటే తమలపాకు. ఈ నాగవల్లి దళార్చన కూడా మనం తమలపాకుల స్వామి అర్చన చేస్తే మన రోగాన్ని నాశనం చేస్తుంది. స్వామివారి యొక్క సంతుష్టమం వల్ల నా భక్తుడు ఇది కోరుకున్నాడు, దీన్ని 10 ఇవ్వాలన్నటువంటి ఏం కోరుకున్నాం, రోగ నాశనం కోరుకున్నాం, దానికి 10 ఆరోగ్యాన్ని కలిగిస్తాడు. అటువంటి తత్వం కోసం నాగదళ అర్చన చేస్తే చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. అలాగే కుంకుమార్చన చేసుకుంటాం. స్వామివారికి కుంకుమ ఉంటుంది, ఎందుకు ఉండదు? స్వామివారికి కూడా కుంకుమార్చన ఉంటుంది, సింధూరార్చన ఉంటుంది. అలా స్వామివారికి కూడా అర్చన చేయడం అనేది విశేషంగా. ఆ కుంకుమార్చన చేసినప్పుడు ఆ కుంకుమని స్వామివారి కుంకుమం ధరించడం వల్ల, సింధూరం ధరించడం వల్ల మనకి శత్రు నాశనం కలుగుతుంది, జన వశీకరణ శక్తి బాగా పెరుగుతుంది. సింధూరార్చన స్వామివారికి అత్యంత ప్రీతైనది. అది చేయడం వల్ల ఆయనకి ధైర్యం ఎక్కువ ఉంటుంది. అంటే ఆయనకి లేనటువంటి ఒక పాజిటివ్, అంటే అనేకమైనటువంటి పాజిటివ్ అని చెప్పి ఎందుకుంటాడు ఆయన. ఈ గంధమాదన పర్వతాన్ని ఎక్కుతున్నప్పుడు ఆయనకి భయపడతాడు. ఆంజనేయుడు తొందరగా వెళ్ళి ఎగరడు, ఎంబడి ఎగరడు. ఆయన గంధమాదన కూర్చొని బాధపడుతుంటాడు. ఏది ఇంత దూరం ఉంది, ఇది ఏకంగా అది 1000 కిలోమీటర్ దూరం ఉంది, అది 1000 కిలోమీటర్ ఎగురుతానా, ఎట్లా ఎగురుతాను నేను, 100 యోజనం అంటే 100 యోజనాల పర్వతం, అంటే దాదాపుగా 15,200 కిలోమీటర్లు ఉంటుంది, అది 2000 కిలో పైన ఉంటుంది. అది ఇది నేను ఎక్కడ ఎగురుతాను, అసలు నాకు సాధ్యం అవుద్దా అని చెప్పి ఆయన బాధపడుతుంటాడు. ఈ సముద్రం ఎంత హోరగోరిగా ఉంది, సముద్రం ఉప్పొంగుతుంది, ఎక్కడ వెళ్తాను, ఎక్కడ పడిపోతాను, సీతమ్మ జాగ్రత్తని ఏడుస్తుంటాడు. అప్పుడు అంగదుడు, తర్వాత మనకి జాంబవంతుడు వచ్చేసి, నీ ధైర్యం నీకు తెలియదురా నాయన, అద్భుతమైనటువంటి యోగం కలిగిన వాడు నువ్వు వాయుపుత్రుడివే, ఆ వాయు తండ్రిని నువ్వు తీసుకెళ్ళడా, ఇది తీసుకెళ్తాను నిన్ను, తప్పకుండా బయలుదేరని చెప్పేసి ఆయన్ని నువ్వు గొప్పోడివి, ఇంద్రుడివి, చంద్రుడివి, ఆహా ఓహో అన్నప్పుడు ఆయనకి ఇక కొద్ది ఆయనకి వస్తుంది. వచ్చిన తర్వాత అప్పుడు జాంబవంతుడు ఆయన ముఖం మీద సింధూరం పెట్టి, ఈ సింధూరం నేను తప్పకుండా నిన్ను అమ్మదేవి చేరుస్తుందని చెప్పేసి అప్పుడు చెప్తాడు. కానీ అటువంటి దాంట్లో ఆయన వెంటనే ఇంతింతై వటుడింతై తానంతై ఆకాశం అంత ఎత్తైపోతాడు ఆయన. అయిపోయి ఒక్క ఉదుటిన తొక్కినప్పుడు, అందుకే గంధమాదన పర్వతం ఒకవైపు డౌన్ ఉంటుంది, ఒక హైట్ ఉంటుంది. ఆ పర్వతం కరెక్ట్గా మనకి ఒక హైట్ ఉంటుంది, ఒక డౌన్ ఉంటుంది. ఆ స్వామివారు తొక్కిన తొక్కుడికి సముద్రంలోకి వెళ్ళిపోద్ది, అది పర్వతం సముద్రంలోకి కుంగిపోద్ది. ఆ ఉదుటిన ఆయన వెళ్ళినప్పుడు ఆయన స్పీడ్ దాదాపుగా 1000 జెట్ స్పీడ్ల స్పీడ్ ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉంటుంది. 1000 జెట్ స్పీడ్లో ఎక్కువ ఉంటుంది. అంటే మనం రాకెట్ కంటే కూడా 7 ఇంతలు ఎక్కువ, రాకెట్ కన్నా 7 ఇంతలు ఎక్కువ ప్రయాణం చేస్తాడు ఆయన. అటువంటి ప్రయాణం చేసి అమ్మవారి జాడ కలుకొని వస్తాడు. అటువంటి ధైర్యాన్ని, స్థైర్యాన్ని కలిగించేది సింధూరం పెట్టుకోవడం వల్ల వస్తుంది. అది ఆడవాళ్ళు నుడిట్లో పెట్టుకోవాలి, పాపిట్లో పెట్టుకోవాలి, ఆడవాళ్ళు కంపల్సరీ పెట్టుకోవాలి. కుంకుమ పెట్టుకోవడం కాదు, సింధూరం పెట్టుకోవాలి. మీకు ఉత్తరప్రదేశ్లో బాగా కనబడుతుంది అలవాటు. వాళ్ళు సింధూరం మంచిగా సింధూరం పెట్టేసుకుంటారు, నొదట్లో కుంకుమ పెట్టుకుంటారు. మన వాళ్ళు ఇక్కడ కూడా కుంకుమ పెట్టుకుంటారు. సరే ఇది ప్రాబ్లం అవుతుంది. బట్ లైట్గా సింధూరం కూడా మనకి పెట్టుకుంటే
అద్భుతమైన సుమంగళి యోగం ఏర్పడుతోంది, సంతాన యోగం ఏర్పడుతుంది, జన వశీకరణ శక్తి బాగా ఉంటుంది. అంటే ఆ రోజున మొత్తంగా కూడా మన స్వామివారికి ప్రీతి అయినటువంటి అభిషేకాలు చేసుకున్న తర్వాత తప్పకుండా 10 మందికి అన్నదానం కానీ నీటి దానం చేసుకునే ప్రయత్నం చేయాలి. స్వామివారికి ఇష్టమైన పూలు వచ్చేసి మల్లెలు, ఎర్రమందార పూలు, మల్లె పువ్వులు, ఎర్రమందార. స్వామివారికి ఎందుకు ఆయనకి ఇష్టము అంటే ఆ అమ్మవారి కాళ్ళ దగ్గర వదిలిపెడతాడు ఎప్పుడు కూడా వాటిని. అమ్మవారి కాళ్ళ దగ్గర ఆ పూలను పెట్టి ఎప్పుడు ఆయన పూజ చేస్తుంటాడు. కాబట్టి అత్యంత ప్రీతి ఆయన కోసం కాదు, ఆ అమ్మవారి కోసం. కాబట్టి ఆ పూలు ఆయనకి అర్చన చేయడం వల్ల ఆయన తీసుకెళ్లి అమ్మవారికి ఇచ్చుకుంటాడు. ఆయనకు వచ్చిన బిస్కెట్ని వాళ్ళ బిడ్డలకి ఇచ్చుకున్నట్టుగా ఆయన పూలను అమ్మవారి కాళ్ళ దగ్గర పెట్టేసుకుంటాడు. కాబట్టి అటువంటి పూలతో స్వామివారికి అభిషేకం చేయడం, అర్చన చేయడం వల్ల తప్పకుండా మన ప్రయోజనం ఉంటుంది. భార్యాభర్తల మధ్య మైత్రి కోసం కానీ, అలాగే విడిపోదామనుకున్నటువంటి దరిద్రపు దౌర్భాగ్యపు జంట ఎవరైనా ఉంటే శాశ్వతంగా విడిపోకుండా ఆనందంగా కలిసి ఉండగలిగే భాగ్యవంతమైనటువంటి యోగం కొరకు ఆంజనేయుని పూజించాలి. ఇది విశేషమైంది. అక్కడ నువ్వు విడిపోదాం, నా వల్ల కాదండి, పొద్దున నా భార్య నన్ను 10ంటికే లేపుతుంది, రాత్రి 12ంటికి నన్ను పెగ్గేసుకొని ఇవ్వట్లేదు అన్నటువంటి మగోడు, ఏమంటే మా భార్యనే కనుగొట్టమంటాడండి, పక్కదాన్ని కనుగొట్టినదండి మా ఆవిడ, నాకు విడాకులు కావాలంటే నొకడు, లేదంటే మా అత్తగారు నన్ను 9:30కే లేపుతుందండి పొద్దున్నే అనేటువంటి ఒక మహిళామణి. వీళ్ళందరూ కూడా చిన్న చిన్న కారణం, అంటే పనికి ఇప్పుడు చెప్పిన కారణాలు ఏంటి, పనికి మాలిన కారణాలు. దేనికి ఎవడైనా వింట నవ్విపోతాడు. అటువంటి కారణాలతో జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం మనం. అటువంటి భార్యాభర్తలు శాశ్వతంగా అద్భుతమైనటువంటి ఆనందంతో కలిసి ఉండాలంటే మీరు ఆంజనేయుని పూజించండి. మీ జీవితం అంతా కూడా సౌభ్యంగా ఉంటుంది, సౌలభ్యంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, సౌభాగ్యవంతురాలు అవుతారు. గురువారు చాలా వరకు మనం చూస్తుంటాం, ఇళ్లలో చాలా దేవుళ్ళ ఫోటోలు పెట్టుకుంటారు. ముఖ్యంగా హనుమాన్ ఫోటో చాలా మంది తక్కువ రేర్ పెట్టుకుంటారు. అసలు హనుమాన్ దేవుడిది ఫోటో పెట్టుకోకూడదా? ప్రభావం పెట్టుకోవచ్చు. స్వామివారికి గధ పెట్టుకున్నటువంటి ఫోటో పెట్టుకోవడం చాలా మంచిది. కొంతమంది ఈ లక్ష్మణుని సంజీవిని కొండ కట్టుకొని వస్తారు, అది పెట్టుకోదంటారు. అలాంటిది ఏమి ఎక్కడ లేదు. ఇంట్లో తప్పకుండా విగ్రహం ఉండాలి. మనకి స్వామివారి విగ్రహం కానీ ఫోటో కానీ తప్పకుండా ఉంచుకోవాలి. ఎక్కడెక్కడైతే స్వామివారి నిలబడినటువంటి విగ్రహం, అంటే స్వామివారి 2 కాళ్ళు కొద్దిగా డిస్టెన్స్ పెట్టి తోక వాళ్ళం ఇట్లా పైకి వచ్చేసి గద పెట్టుకుని ఉంటాడు. ఆ ఫోటో ఉండడం వల్ల ఆ ఇంట్లో సమస్తమైనటువంటి ధనయోగం కూడా ఉంటుంది. ఆంజనేయ స్వామి పూజిస్తే లక్ష్మీప్రదం కూడా, ఎందుకంటే ఈశ్వర స్వరూపం కదా ఆయన. కాబట్టి ఆయన ఈశ్వరుడే లక్ష్మిని ఇచ్చేవాడు. కాబట్టి ఆ ఈశ్వరుని ప్రతిరూపమైనటువంటి హనుమంతుడు పెట్టుకుంటే కూడా మీకు లక్ష్మీ యోగం బాగా ఉంటుంది. కాబట్టి దానివల్ల అదృష్టం కూడా ఉంటుంది, కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి, జన వశీకరణ శక్తి బాగా ఉంటుంది. విద్యార్థి ఈ రోజున తప్పకుండా హనుమంతుడి అష్టోత్తరం చదువుకోవాలి, లేదా కనీసం 12 నామాలు ఉంటాయి హనుమంతుల వారికి. ఈ స్వామివారి జయంతి రోజున తప్పకుండా పిల్లల చేత ఉదయం పూట హనుమాన్ అంజనాసును వాయుపుత్రో మహాబల రామేష్ట పల్గుణసక పింగాక్షో అమిత విక్రమ ఉదవిక్రమణ సేవ సీతాశోక వినాశక లక్ష్మణ ప్రాణదాజ దశగ్రీవస్య దర్ప 12 నామాని కపీంద్రస్య మహాముని స్వాపకాలే పటే నిత్యం యాత్రాకాలే విశేషత తస్య మృత్యు భయం నాస్తి సర్వత్రా విజయ భవేత్. ఈ నామాలు ఎవరైతే చదువుకునే రోజు మొత్తం కూడా ఆఫీస్కి వెళ్తూ చెప్పులు వేసుకున్నా సరే, బస్సులో వెళ్తున్నా, ఫ్లైట్లో వెళ్తున్నా, కార్లో వెళ్తున్నా, కనీసం ఒక 11 సార్లు ఈ 12 నామాలు చదవండి. అద్భుతమైనటువంటి యోగం మీకు మీ వెంట ఉంటుంది. ఇంత సింపుల్గా ఉన్నటువంటి పూజలు మనవి. నిన్నేమీ ఎత్తిపడేయని చెప్పట్లేదు, కొండలు పెట్టమని చెప్పట్లేదు, రాళ్ళు కొట్టమని చెప్పట్లేదు. ఈ 12 నామాలు చదువుకోండి. మనసులో హనుమతే నమః అనుకోండి, శ్రీరామ రామ రామేతి అనుకోండి, రామా అనుకోండి చాలు. హనుమంతుడు మీ పక్కన ఉంటాడు, కార్యసిద్ధి కలిగిస్తాడు. భక్తి ఇంపార్టెంట్, నమ్మకం. నేను ఎగరగలను, ఛేదించగలను నమ్మకం ఆయనకుంది, ఆయన చేశాడు. అటువంటి హనుమంతుడు ఆయన కనుక మనం పూజిస్తే ఆ సంకల్పం మనలో కొంత 10% మనకు వస్తుందిగా. నువ్వు అనుకున్నటువంటి ఐఐటి, నువ్వు అనుకున్నటువంటి ట్రిపుల్-ఈ, నువ్వు అనుకున్నటువంటి AEEE కానివ్వండి, లేకపోతే నీట్ కానివ్వండి, ఈజీగా సంపాదించుకోవచ్చు. చదువుకోవాల్సి నువ్వే. బుద్ధిలో కోరినటువంటి చదువుని అక్కడ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ చేస్తాడు, ప్రెజెంటేషన్ బాగా ఇస్తాడు. అందుకు పూజ దేవుడు డైరెక్ట్గా వచ్చి మనకి ఏమి ఇవ్వడు. ఎందుకు ఇస్తాడు? మనకి సెక్యూరిటీ కాదు, మన ఇంటికి ఆయన అని ఇవ్వడు కదా. మనకి మన బుద్ధిని వికసింపజేస్తాడు. ఎక్కడ ఏ విషయంలో మనకు అవగాహన కలగాలో, ఏ విషయం మీద మనకి ప్రెజెన్స్ కావాలో, ప్రెజెంటేషన్ కావాలో అది కలిగిస్తాడు మనకి. అది దేవుడి యొక్క ధర్మం. ఈ కలియుగంలో మనం చేసే పాపాలకి దేవుడు మనకి ఎందుకు కనపడతాడు? సాధ్యం కాదు. కాబట్టి హనుమంతుని ఈ విధంగా పూజించిన వారికి అద్భుతమైన యోగము, ఆనంద యోగం కలుగుతుంది. శత్రునాశనం, అలాగే జన వశీకరణం, విద్యాజ్ఞానం, బుద్ధి జ్ఞానం, ధనము, ఐశ్వర్య ప్రాప్తి, రోగనాశనం, అన్యోన్య దాంపత్యం, శుభకర సంతాన ప్రాప్తి కలిగే అవకాశాలు బలంగా ఉంటాయి. తప్పక ఈరోజు మీరు హనుమత్ జయంతిలో ఆయన పూజించండి, తరించండి, ఆనంద సిద్ధి పొందండి. జై శ్రీరామ్. గురుగారు, మొత్తం మీద హనుమాన్ జయంతి రోజు ఏం చేయాలి, ఏం చేయకూడదు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.